దీవించబడతారు. మన నోటి ద్వారా అంట మరి శాపము ఉంది, ఆశీర్వాదము ఉంది. చెడుగా వాడితే శపించబడతాం, మంచిగా వాడితే దీవించబడతాం. మనలోనే ఉంది మనం దీవెనికి మెయిన్ కీ మనలోనే ఉంది. మనం దీవించబడాలంటే మన నోటిని మనం సరిగా ఉపయోగించాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. చివరగా కీర్తన 145 21వ చరణం చదువుకొని ముగించుకుందాం. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. కరెక్ట్. 145 21వ చరణం అసలైంది చదవలేదు. 21 అంటే మరి ఎక్కువ నా నోరు 20లో ఉంటుంది. అక్కడి నుంచి ఇంతవరకు ఉంది. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును అంటున్నాడు భక్తుడు. ప్రతి దినము మన నోటితో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడం ద్వారా దీవెన, స్తుతించుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆయన చేసిన మేలులు, ఉపకారములు, మరి మనకిచ్చిన క్షేమస్థితిని బట్టి, కుటుంబాన్ని బట్టి, మనం కలిగి ఉన్న ప్రతి ఈవిని బట్టి మనమంట ప్రతి దినము ఆయనకి స్తోత్రం చేయాలి, స్తుతించాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి మన నోటిని ఆయనకు స్తుతించుటకు వాడాలి, ఆయన సువార్తను ప్రకటించుటకు వాడాలి. మరి ఆయన బిడ్డలను బలపరచుటకు, కృంగిన వారిని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, అలాగే మూగవారు, దిక్కు లేని వారు అన్యాయం అయిపోతుంటే వారికి న్యాయం జరిగే దాని కొరకు మన నోటిని మనము మరి వాడాలంట. అర్థమైందా? మన నోట శ్రేష్టమైన పాటలతో మనం ఆయనని స్తుతించాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఇతరులను జీవములోకి నడిపించే విధంగా ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఈరోజు మనము మన నోరు దేనికోసం తెరవాలి అనేది దేవుడు చాలా స్పష్టంగా మనకి తెలియపరిచాడు. మరి నాతో మాట్లాడాడు, మీ అందరితో, మనందరితో మాట్లాడి నేను నమ్ముచున్నాను. మరి విన్న మాటలు మరి విని పెడచెవిని పెట్టకుండా మరి అనుదిన జీవితంలో అన్వయించుకొని వాటి ప్రకారం నోరు ఎక్కడైనా చెడు వస్తుందో వెంటనే అమ్మో దేవుడు మరి చెడు మాట్లాడద్దు అన్నాడు కదా అని అనుకోవాలి. ఎవరికైనా ధైర్యపరచాల్సిన అవసరత వచ్చిందా? తెలిసిన విధంగా 2 మాటలు చెప్పి ధైర్యపరచండి. ఆ విధముగా చేసినట్లయితే గనక మరి మనము దీవెనలోకి నడిపించబడతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మరి మనము దీవించబడాలనే, మనము ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా అవ్వాలనే యేసుప్రభువు వారి సిలువలో మరణించారు. ఈ 17వ దినాన చాలా శ్రేష్టమైన వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాక్యము మన జీవితాల్లోకి అన్వయించుకుని నడవాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. విన్న మాటలు మరి మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా అలాంటి స్థితిలో ఉన్న వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము, ఇంకా ప్రార్థన చేస్తాము. మీ కుటుంబ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు ఏ ఉన్నా సరే మాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియపరచమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసి ముగించుకోండి. పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. విన్న మాటలు మా జీవితాల్లో ఫలింపు తీసుకుని వచ్చేలాగా సహాయం దయచేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కృప చూపించండి దేవా. మా నోరు మరి తండ్రి దేవా మంచి విషయాలకే తెరవాలా, చెడు విషయాలకే మేము తెరవకుండా మా నోటిని మూసుకోవాలా, కాసుకోవాలా సహాయం దయచేయండి. నీ సువార్తకై, మీ రాజ్య వ్యాప్తికై నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, దిక్కులేని వారిని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ధైర్యపరచుటకు, వారి పక్షాన న్యాయము జరిగించడానికి మా నోరు తెరచేవారుగా మేము ఉండాలా, సహాయం దయచేయండి దేవా. లైవ్ లో చూస్తున్న వారిని కూడా దీవించండి. వారి ప్రార్థన విన్నపాలు ఏమున్నాయో తండ్రి మీరు ఎరిగిన దేవుడవు తండ్రి దేవా. వారి ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేయండి. వారి ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చండి. కుటుంబాల్లో మరి తండ్రి మా అందరి కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, సమృద్ధి, ఆశీర్వాదము, దీవెన ప్రభా మాకు దయచేయండి. మీరు మరి సిలువలో ఏ ఉద్దేశంతో మరణించారో మాకు ఎన్నో సత్యాలు తెలియపరుస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ దీవించి తండ్రి మీ యొక్క రాజ్య వారసులుగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున రేపు కూడా తండ్రి అనేక మంది జాయిన్ అయ్యి దీవించబడడానికి కృప చూపించమని, ఆరాధన అర్థవంతంగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞత